బల్లి శాస్త్రం బల్లి మీద పడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకోండి. పసిపిల్లలు, ఉపనయన, వివాహములు కాని వారిపై బల్లి పడినచో అశుభాశుభ ఫలితములు వారి తల్లిదండ్రులకు కలుగును. బల్లి తల నుండి కాలివరకు ప్రాకినచో కష్టములు. పాదముల నుండి తలవరకు పైకి ఎగబ్రాకినచో ఇష్టకామ్య సిద్ధి. బల్లి పాదములపై పడినచో వ్యాపారాభివృద్ధి. కుడి అరికాలు మీద పడినచో ప్రయాణము. ఎడమ అరికాలు మీద పడినచో ధనప్రాప్తి. మడమల వెనుక భాగమున కారాగార దర్శనము. పాదముల సందులయందు రోగము. పాదముల వెనుక భాగమున సుఖము. కాలివ్రేళ్లయందు పడినచో సంతానమునకు హాని. కుడి పాదము వ్రేళ్ల మీద గాని గోళ్ల మధ్య గాని పడినచో సిరి సంపదలు చేకూరును. గోళ్ల మీద పడినచో హాని. పాదములకు ఎడమవైపున క్రింద భాగంలో పడినచో నష్టము. కుడివైపున పై భాగమందు ధనలాభం, మధ్యలో హాని. కుడి పిక్కయందు పడినచో లాభం, ఎడమ పిక్కయందు పడినచో నష్టము. మడమలు మోకాళ్లయందు పడినచో జయము. తొడకు వెనుక భాగమున విషభయం, తొడకు ముందు భాగమున సుఖం. తొడకు లోపలి భాగమందు స్త్రీ సౌఖ్యము. కుడి తొడయందు బల్లిపడినచో సంతాన హాని. 2 తొడలు యందు బల్లిపడినచో సంతాన లాభం. తొడల మొదట బల్లిపడినచో నీరసము, బలము నశించుట. ఆసనమందు ముడి, మేలు. గజ్జలయందు అనారోగ్యము. కుడిమోకాలునందు కీడు. వృషణములపై దాంపత్య హాని. కుడి పిరుదులు మీద సౌఖ్యము, ఎడమ పిరుదులు మీద ధనలాభం. శిష్ణమునందు సంతానము, ధనధాన్య ప్రాప్తి. లింగము మొదట దాంపత్య సుఖము లేకపోవుట. మర్మావయవరోమములపై దేశపరిత్యాగము. కటి ప్రదేశమున ముల సంతానలాభము. ఉదరము నందు ధనలాభము. నాభిపై స్త్రీ సౌఖ్యం. కుడి భుజము వ్యసనము. ఎడమ భుజము విశేష ప్రజాదరణ. మెడవెనుక భాగము కీడు. కంఠమున ఆప్తుల ఆగమనం. రొమ్ముపై అమితానందము, సౌఖ్యము. ఒకేసారి 2 పెదవులపై మరణము. వీపుకు ఎడమ జయము. వీపుకు కుడి రాజభీతి. చేతియందు ద్రవ్యనాశనం. చేతి మణికట్టు అలంకార ప్రాప్తి. నడుముకు మధ్యన ధనలాభం. భుజముల మీద మరణం. ప్రక్కటెముకలపై మరియు నడుము కుడి భాగం. సోదర సోదరీమణులకు హాని. నడుముకు ఎడమ ప్రక్క తల్లిదండ్రులకు పీడ. ఎడమ అరచేతిలో కష్టముల. వ్రేళ్ల మీద బల్లి పడినచో ఆపదలు. కుడి వ్రేళ్లు మధ్యన మరియు ఎడమ చేతి గోళ్లు మీద ధనలాభం. కుడిచేతి గోళ్ల మీద వ్యవహార చిక్కులు. కుడిమోచేయి పై భాగము శత్రునాశనము. కుడి అరచేతియందు లక్ష్మీప్రదము. చేతి మొదట్లో ధనధాన్యములు, యశస్సు. మోచేతులు విచారము. మణిపూస మీద ధనవంతుడు. కడుపు ముడతలపై సోదరీమణులకు కీడు. ఎడమ చేతిపై స్త్రీ సుఖం. రొమ్ము మధ్య పీడ. రొమ్ముల మీద శుభం. పై పెదవి మీద రాజ్యలాభము. క్రింద పెదవి విందు భోజనము. నాలుకపై విద్యాలాభము. గడ్డం వెంట్రుకలపై చెరసాల ప్రాప్తి. గొంతుక మీద భాగ్యము. గొంతు ఎముక సంకటము. మీసము మీద బల్లి పడినచో అధిక లాభం. మీసమునకు కుడి ప్రక్క జయము. చంకలో భూత గ్రహపీడ. వెన్ను మీద శత్రుబాధ, పిశాచబాధ. మెడయందు భాగమున బుద్ధినాశనము. భుజములపై శత్రునాశనము. ఎడమ భుజం కీడు. కంఠమున ఎడమ ప్రక్క రోగం. మెడకు ఎడమ ప్రక్క వాహన ప్రాప్తి. దంతములపై అవమానం. గుండె మీద అధైర్యము. కనుబొమ్మల చివర శుభం. కనుబొమ్మల ఎడమ భాగమున అవమానం. కనుబొమ్మల మధ్య వ్యాపారాభివృద్ధి. చెంప మీద శుభం. పురుషులకు ఎడమ చెంప, స్త్రీలకు కుడి చెంప హాని. స్త్రీలకు ఎడమ చెంప, పురుషులకు కుడి చెంప మేలు. స్త్రీలకు కుడి కంటిపై కష్టము. స్త్రీలకు ఎడమ కంటిపై శుభములు. లలాటము, నుదురు పై బంధుసన్మానము. ముక్కుపై ఆలస్యముగా సుఖం. ముక్కు చివరలయందు కష్టములు. ముఖముపై కార్యానుకూలత. విజయం, ధనలాభం. జుట్టుముడి మీద రోగం. మగవారికి కుడి కంటిపై కుడి చెవిపై మిక్కిలి లాభము. స్త్రీలకు ఎడమ చెవిపై సంపద. ముక్కుకు మధ్యన బల్లి పడినచో శుభము. ముక్కుకు ప్రక్కన మిత్రలాభము. ముక్కు కొనపై పీడ. జడమీద భర్తకు హాని. స్త్రీలకు నొసటి మీద ధనలాభము. స్త్రీలకు శిరస్సు నందు గాని ముంగురుల మీద గాని ఆపదలు. స్త్రీలకు జారుముడి మీద మేలు. స్త్రీలకు తలముసుగు మీద బల్లి పడినచో మిక్కిలి కీడు. స్త్రీలకు చెవిదగ్గర చెంప మీద శుభము. పురుషులకు నొసటి మీద ఉద్యోగాభివృద్ధి. కీర్తి, సంపద, బంధువుల ఆదరణ. నడి నెత్తి మీద రోగం. కుడి కణతలపై సోదర సోదరీమణులకు కీడు. పురుషులకు కుడి ప్రక్కన శుభం. తల మీద మేనమామకు కీడు. తల వెంట్రుకల చివర 14 మాసములలో మరణం సంభవం. సూచన: దేహముపై ఎక్కడ, ఎప్పుడు బల్లి పడినను వెంటనే స్నానము చేసి ఇష్ట దైవ ప్రార్థన చేసినచో బల్లిపాటు వలన కలుగు అశుభములు దరిచేరవని శాస్త్రవచనము.